ఏలేశ్వరం మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ. ఏలేశ్వరం మండలంలో మండల పరిషత్ అధ్యక్షులు గొల్లపల్లి నరసింహమూర్తి బుజ్జి చొరవతో రమణయ్యపేట, మార్కండేయపురం గ్రామాలలో త్రాగునీటి సౌకర్యానికి సుమారు 3 లక్షల రూపాయల వ్యయంతో 2 నూతన బోర్వెళ్లకు ఎమ్మెల్యే సత్యప్రభ చేతుల మీదుగా బుధవారం శంకుస్థాపన చేపట్టారు. అనంతరం ఏలేశ్వరం వెలుగు కార్యాలయం నందు మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. ఏలేశ్వరం మండల పరిషత్ కార్యాలయం నందు రైతులకు సుమారు 26 లక్షల రూపాయల వ్యయంతో వ్యవసాయ పనిముట్లను ఆయా రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ నియోజకవర్గంలోని సమస్యలపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రత్యేక దృష్టి సారిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని అభినందించారు. మహిళా సాధికారతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, దానిలో భాగంగానే మహిళలకు కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని 90 రోజుల పాటు నిర్వహించి అనంతరం 25,000 విలువ చేసే కుట్టు మిషన్లను లబ్ధిదారులకు అందజేయనున్నామని అన్నారు. రైతులను అన్ని విధాలా ఆదుకునే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని, దానిలో భాగంగానే సబ్సిడీలపై రైతులకు అవసరమగు వ్యవసాయ పనిముట్లను అందజేశామని అన్నారు. గత 5 ఏళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం రైతులను పట్టించుకున్న దాఖలాలు లేవని విమర్శించారు. నేను 2 నెలలు అనారోగ్యం రీత్యా ప్రజల్లో లేకపోయినా పార్టీ శ్రేణులు చురుకుగా పనిచేస్తూ ప్రజా మన్ననలు పొందారని, వారందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నానని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి, ఎంపీడీఓ సూర్యనారాయణ, జనసేన నాయకులు మేడిశెట్టి సూర్యకిరణ్, బావి సూతి బూరయ్య, పసల సూరిబాబు, చిక్కల రాజ్యలక్ష్మి లక్ష్మణరావు, బుద్ధ కొప్పుల బాబ్జీ, అలకరాజు, బుద్ధ సూర్యప్రకాష్, బ్యాంకురాజు శ్రీధర్, మైరాల కనకారావు, జిగటాపు సూరిబాబు, పలివెల వెంకటేశ్వరరావు, పలివెల శ్రీను, గంగిరెడ్ల మణికంఠ, కర్ణం సుబ్రహ్మణ్యం, గాబు సుభాష్, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్న ఒక కాలేజ్ ఏలేశ్వరం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, అందులో భాగంగా మార్కండేయపురం, అదేవిధంగా రమణయ్యపేటలో వేసవికాలం ప్రజలకు ఇబ్బంది లేకుండా రమణయ్యపేటలో 1,00,000 రూపాయలతో ఒక హ్యాండ్ బోర్ శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా మార్కండేయపురంలో వాటర్ ట్యాంక్ దగ్గర ఒక్కొక్కసారి వాటర్ అందరికీ సరిగ్గా అందట్లేదన్న ప్రజలు వినిపించుకోవడం, వాళ్ళకి కూడా వాటర్ ట్యాంక్ దగ్గర ఒక హ్యాండ్ బోర్ది 1,70,000తో శాంక్షన్ చేయడం జరిగింది. అక్కడ కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. అంతేకాకుండా మన ఏలేశ్వరం మండలంలో వెనుకబడిన తరగతులు బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ సహకార సంస్థల ద్వారా, ఈడబ్ల్యూఎస్ సంస్థ ద్వారా మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు మహిళలకు అండగా ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు మహిళలకు ఒక ఆత్మగౌరవం, ఒక ఆర్థిక భరోసా కల్పించాలని ఒక ముఖ్య ఉద్దేశం ఆ రోజు ఆయన చెప్పిన అప్పటి నుంచి గౌరవం మన ముఖ్యమంత్రి వర్గాల ద్వారా ఆర్థికంగా మహిళలకు ఒక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో డ్వాక్రా సంఘాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మా కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాలను ప్రారంభించి వారికి ఆర్థికంగా మనం ఒక తోడ్పాటునివ్వాలి, భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా మన నియోజకవర్గంలో 3 కేంద్రాల్లో ఈ కార్యక్రమం జరగడం జరిగింది. అందులో భాగంగా ఒకటి ఏలేశ్వరం మండలం వెలుగు ఆఫీసులో, ఒకటి ప్రతిపాడు మండలం వెలుగు ఆఫీసులో, మూడోది శంకవరం మండలంలో ఎంసీ గోడౌన్లోని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కుట్టు శిక్షణ ద్వారా, ఈ తరగతుల ద్వారా మహిళలకు 90 రోజులు
ఉచితంగా శిక్షణా తరగతులు జరుగుతాయి. అందులో ఒక్కొక్క సెషన్కి 70 మంది చొప్పున రోజుకి 2 సెషన్లు 140 మందికి ఒకేసారి ఈ ఉచితంగా ఈ శిక్షణా తరగతులు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇది అయిపోయిన తర్వాత, పూర్తయిన తర్వాత వారికి నేర్చుకున్న దానికి కుట్టు శిక్షణ దానికి సర్టిఫికెట్, అంతేకాకుండా ఒక 25,000 విలువ చేసే ఒక కుట్టు మిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా మహిళలు ఖచ్చితంగా వారికి ఒక ఉపాధి కల్పించుకుని ఆర్థికంగా కుటుంబానికి సహకారంలో, కుటుంబ బాధ్యతల్లో సహకారంలో ఉంటారు. వారికి ఒక ఆర్థిక భరోసా కలుగుతుందనే ఉద్దేశంతో మా కూటమి ప్రభుత్వం ఈ తరగతిని ఏర్పాటు జరిగింది. అంతేకాకుండా ఈరోజు ఈ ఎంపీడీఓ కార్యాలయంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు వారికి వ్యవసాయానికి ఉపయోగపడే యంత్రాలని సబ్సిడీ ద్వారా అందజేయడం జరిగింది. అందులో భాగంగా ఈ పవర్ టిల్లర్లు, రోటవేటర్లు, బ్రష్ కట్టర్లు, దుక్కు సెట్లు, బ్యాటరీ స్ప్రేయర్స్, ఏదైతే మనం మరొకసారి మా కూటమి ప్రభుత్వం రైతు పక్షపాతం, రైతుల్ని నిజంగా ఇటువంటి సబ్సిడీలు ఇచ్చి వాళ్ళని ఆదుకోవడం అనేది నిజంగా మన అదృష్టంగా భావించాలి. ఎందుకంటే మనకి అన్నం పెట్టే అన్నదాతలకి మనం ఏదో రకంగా ఉపయోగపడుతున్నాము అనడానికి దీనికి ఒక నిదర్శనం. ఇటువంటి కార్యక్రమం ఈరోజు పాల్గొనడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు రైతులకు వీటి ద్వారా ఈ యంత్రాలను సబ్సిడీ ద్వారా ఇవ్వడం అంటే వ్యవసాయం సులువుగా చేసుకునే విధానం. ఒక 10 మంది చేసే పనిని ఒక యంత్రం ద్వారా సులువుగా వారు వ్యవసాయం చేసుకుని ముందుకు వెళ్ళాలి ఉద్దేశంతో మన ప్రభుత్వం ఈ సబ్సిడీ అందజేయడం జరిగింది. ఇందులో భాగంగా ఇప్పుడే నేను అధికారులని కనుక్కున్నాను. ఇది ఓన్లీ 24-25 మార్చి బడ్జెట్లో ఈరోజు 25 లక్షలకు విలువ చేసే యంత్రాలని 9 లక్షలకి సబ్సిడీ ఇచ్చి వారందరికీ కూడా వ్యవసాయాన్ని సులువుగా చేసుకునేలాగా. ఎందుకంటే ఈరోజు గత 5 సంవత్సరాల్లో రైతులు వ్యవసాయం అంటే భయపడే పరిస్థితి. వారు ఎంతోమంది వ్యవసాయం చేయడానికి భయపడిపోయి ఎంత ఇదిగా ఇబ్బందులు గురయ్యారో మనందరం చూసాం. ఖచ్చితంగా వారందరికీ మేము కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు అండగా నిలబడాలనే ఉద్దేశంతో మా నాయకులు ఒక్కొక్కటిగా వారందరికీ అన్ని సహకారాలు అందించడం జరుగుతుంది. అందులో భాగంగా కూడా ఈ యంత్రాలు ఈరోజు సబ్సిడీ ద్వారా ఇవ్వడం వల్ల వారందరూ కూడా రాబోయే కాలంలో వారికి చేసుకునే వ్యవసాయంలో ఎంతో సులువుగా వారు ముందుకు వెళ్తారని, వీటిలన్నిటిని ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా డ్రోన్ కూడా ఒకటి శాంక్షన్ అవ్వడం జరిగింది. అది కూడా దానికి కూడా సబ్సిడీ 8 లక్షల సబ్సిడీ ఇచ్చి డ్రోన్ ద్వారా కూడా వ్యవసాయం చేసుకునే విధానాన్ని మా కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. వీటిలన్నింటినీ కూడా రైతులు తప్పకుండా వినియోగించుకుని ముందుకెళ్లాలని వారందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, ఈ సబ్సిడీలు, శిక్షణ కార్యక్రమం విజయవంతంగా చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.